అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియోని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఇంకా మరింత మందికి వీడియోని అయితే చేరవేస్తుంది. అలానే నాకు మోటివేషన్ లాగా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ మధ్య కాలంలో నాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా అవుతుంది. అందుకు హెయిర్ ఆయిల్, హెయిర్ ప్యాక్స్తో పాటు ఫుడ్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హెల్దీ ప్రోటీన్ లడ్డూని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా హెల్ప్ అవుతుందని వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. ఒక బాండీలో 1 కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళలో విటమిన్ ఈ, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. వేరుశనగ గుళ్ళు రెగ్యులర్గా తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. కాలుష్యం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకల అభివృద్ధికి సహాయపడతాయి. వేరుశనగ గుళ్ళు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని 1/2 కప్పు నువ్వులు అయితే యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నువ్వులు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అలానే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిన వాళ్ళు రోజు కూడా ఒక నువ్వుల లడ్డు తింటే 1 మంత్లో మంచి రిజల్ట్ అయితే చూస్తారు. ఇలా లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవడానికి అది టైం ఉండదు అనుకుంటే ఓన్లీ నువ్వుల్ని ఇలా ఫ్రై చేసేసుకొని రోజు 1 స్పూన్ తిన్నా కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఎటువంటి అనారోగ్య సమస్యలు అవి కూడా ఏమీ ఉండవు. నువ్వులు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని 1/2 కప్పు అవిసె గింజల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవిసె గింజలతో పాటు కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేశాను. మీ దగ్గర ఇంకా డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా అటువంటివి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా అందుబాటులో ఉండవు కదా, ఇవి అయితే లో కాస్ట్లో అయిపోతాయి అని చెప్పేసి సింపుల్గా ఇవి అయితే వేసుకొని నేను లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అవిసె గింజలు హెయిర్కే కాదు స్కిన్కి కూడా మంచి గ్లో అయితే ఇస్తాయి. అవిసె గింజల్ని వాటర్లో ఉడికిస్తే జెల్ లాగా వస్తుంది. ఆ జెల్ని ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేస్ మంచి గ్లో వస్తుంది. పింపుల్స్, యాక్నీ మార్క్స్ అవి కూడా తగ్గుతాయి. వేరుశనగ గుళ్ళు, నువ్వులు, అవిసె గింజలు ఫ్రై చేసేసుకున్న తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే బాండీలో 1 కప్పు బెల్లం వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బెల్లం పాకం వచ్చేలోపు ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పొడిలాగా కానీ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే లడ్డు తినేటప్పుడు పంటికి తగిలి టేస్ట్ బాగుంటుంది. మీకు ఇలా ఇష్టం లేదు అనుకుంటే మెత్తగా గ్రైండ్ చేసుకుని అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా పాకాన్ని కలుపుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ పాకం తీగ పాకం కంటే కొంచెం ముదురు పాకం వచ్చినా కూడా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. నేనైతే తీగ పాకం వచ్చేసిన తర్వాత ఒక 1 స్పూన్ నెయ్యి అలానే ఒక ఇలైచీ దంచుకొని వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల లడ్డు ఫ్లేవర్ బాగుంటుంది. పాకం వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి. లేదంటే బెల్లం తోడుకుపోయి లడ్డూలు చేసుకోవడానికి అవ్వదు, పొడి పొడిగా అయిపోతుంది. అందుకనే కొంచెం చేయి కాలుతుంది అనుకుంటే నెయ్యి అప్లై చేసేసుకొని లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి. పిల్లలకైతే కొంచెం నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకుని ఇంకా లడ్డూలు చేసుకుంటే ఇంకా రుచి చాలా బాగుంటాయి. ఇలా చేస్తే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. స్నాక్స్ బాక్స్లో బిస్కెట్స్ అటువంటివి కాకుండా ఇలా ఒక లడ్డు పెట్టారంటే హెల్త్కి చాలా మంచిది. మంచి శక్తినిచ్చి నీరసం అది రాకుండా ఉంటుంది. పెద్దవాళ్ళకైతే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి నెలసరి ప్రాబ్లమ్స్కి మంచి సొల్యూషన్ అయితే దొరుకుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.